హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ 10th క్లాస్కి సంబంధించి సోషల్ స్టడీస్లో మోడల్ పేపర్ అలాగే వీటికి సంబంధించి ఆన్సర్లు కూడా చూద్దాం. ఎందుకంటే వీటిని చదువుకున్నా 100% మనం పాస్ అయిపోవచ్చు, ఈజీగా పాస్ అవ్వచ్చు, ఏం డౌట్ లేదు దాంట్లో. ఏ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్లో కూడా. సో ఓపెన్ ఇంటర్ కూడా దొరికితే ఖచ్చితంగా విత్ ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఓపెన్ 10thలో సోషల్ స్టడీస్కి సంబంధించి 2 మోడల్ పేపర్ చెప్తాను, వాటికి ఆన్సర్స్ కూడా. ఇప్పుడు ఈ మోడల్ పేపర్ అయిపోతానే వీటికి ఆన్సర్స్, ఇంకో మోడల్ పేపర్ అయిపోతానే ఇంకో దానికి ఆన్సర్ చెప్తాను. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఒకేసారి 2 పేపర్లు చూపిస్తాను ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇది మోడల్ పేపర్ అనమాట, 100 మార్క్స్ మోడల్ పేపర్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ 2లో. సో ఇక్కడ 12 క్వశ్చన్ ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చింటాడు. డయాగ్రామ్ సంబంధించి అన్ని గుర్తించాలి. 17th 18th నుంచి 19th 20 క్వశ్చన్స్ అనమాట. తర్వాత నేను రౌండ్ అప్ కూడా చేశాను, కొంచెం ఇంపార్టెంట్వి. సో 1 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఎక్స్పాండ్ నోటా అని ఉంది, ఇలాంటివి కూడా చిన్నవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. వీటికి ఆన్సర్ చూడండి, జూమ్ చేసుకొని చదువుకునే అవకాశం ఉంటే చదువుకోండి, ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. 2వ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి, అలాగే 3వ క్వశ్చన్కి ఆన్సరు, ఇక్కడ 4వ క్వశ్చన్కి ఆన్సరు, సో ఇక్కడ 5వ క్వశ్చన్కి ఆన్సర్, 6వ క్వశ్చన్కి ఆన్సర్, తర్వాత 7వ క్వశ్చన్కి ఆన్సర్, సో 8వ క్వశ్చన్కి ఆన్సర్, 9వ క్వశ్చన్ స్టార్ట్ అయింది. తర్వాత 10వ క్వశ్చన్కి ఆన్సర్, సో 11వ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో 12వ క్వశ్చన్. సో ఎక్కువ మార్కులు చూసుకోవడమే బెటర్ అనమాట, చిన్న మార్కులు మనం అంత గుర్తుపెట్టుకోలేము, అంత రాయలేము కూడా. సో 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 15th క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అని ఇక్కడ సో వేరియేషన్స్ ఇచ్చినారు, ఈ వేరియేషన్స్ని కూడా మనం చూడాలి. 16వ క్వశ్చన్కి ఆన్సర్, 17వ క్వశ్చన్కి ఆన్సర్. సో వరుసగా ఇక్కడ 18th 19th 20 21 22 23 24 25 26 27 28 నుంచి 1 మార్క్స్ 28 చూడండి, 29 నుంచి 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ కూడా. ఎక్స్పాండ్ AGW అని ఉంది, ఇలాగనమాట. నోటా అంటే ఏంటంటే చాలా మందికి తెలియదు. నన్ ఆఫ్ ద అబవ్ అంటే పైనవేవి కావు అని. నోటాకి ఓట్లు వేస్తుంటారు కదా చాలా మంది, ఎవరికి వేయకోకుండా నోటాకి వేస్తే వాళ్ళకి ఎవరు నాకు అవసరం లేదని అర్థం. 2వ మోడల్ పేపర్కి వెళ్ళిపోదాం త్వరగా. ఇక్కడ 2వ మోడల్ పేపర్, వీటికి కూడా ఆన్సర్స్ అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ ఒకటేసారి 2 చూపిస్తున్నా, అటుపక్క ఇటుపక్క. 20వ క్వశ్చన్ అయిపోయింది. 21 22 నుంచి ఇట్లా చూసుకుంటూ వస్తే ఇక్కడ 40కి ఎండ్ అవుతున్నాయి క్వశ్చన్స్ అనమాట. సెక్షన్ 4 కంప్లీట్ అయింది. సో వాటికి సంబంధించి ఆన్సర్స్ చూద్దాం. సో 2వది, 1వది పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. మీకు వచ్చినంత కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అంతా గుర్తుపెట్టుకోకపోతే. సో 2వ చూడండి, తర్వాత 3ది, అలాగే 4th దాంట్లో ఈ డయాగ్రామ్ వస్తుంది, ప్లేసెస్ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడనమాట ప్లేసెస్ పటంలో, చాలా ఈజీ అది. 6థది, 7th, ఇక్కడ 8th క్వశ్చన్, 8థది,
9th క్వశ్చన్, ఇది 9th క్వశ్చన్. అలాగే 10th క్వశ్చన్ చూడండి, UNO అని ఉంది కదా. లెవెన్త్, 12th, 13, 14, 15. 16th క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో 18th ఆన్సర్. 19th, 20, 21, 22, 22, 23, 24, 25th, 26th, 27. సో 29 నుంచి ఇక్కడ చూస్తే అన్ని 1 మార్క్స్ అనమాట. ఇది మన సోషల్ స్టడీకి సంబంధించి మోడల్ పేపర్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 600.